నమస్కారం, న్యూస్ వ్యూకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డేంజరస్ జిబ్రాల్టర్ జలసంధి అధ్యయనం చేసిన స్పెయిన్ పురావస్తు శాస్త్రవేత్తలు. ఋతుపవనాల రాకపై తీపి కబురు. మే 18న ఎంట్రీ. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ తాజా అంచనా. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత. మణిపాల్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ముగిసిన ఏకసభ్య కమిషన్ విచారణ. చంద్రగిరిలో గజరాజుల బీభత్సం. రైతు కంట కన్నీళ్లు, లక్షల్లో నష్టం. వేడుకగా ప్రారంభమైన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం. తన్మయత్వంతో తరించిన భక్తులు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మొదటి రోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించి ఆనందించారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ 3 రోజుల పరిణయోత్సవాలు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమై 27 వరకు కొనసాగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని ప్రత్యేక పరిణయోత్సవ మండపాన్ని ఈ సందర్భంగా అద్భుతంగా అలంకరించారు. దశావతారాలు, అష్టలక్ష్మి రూపాల థీమ్తో పూలతో అలంకరణలు చేయడంతో ప్రాంగణం కళాత్మకంగా మెరిసిపోయింది. మొదటి రోజు సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి గజవాహనంపై శోభాయాత్రగా పరిణయోత్సవ మండపానికి విచ్చేశారు. అమ్మవార్లు ప్రత్యేక పల్లకీలో చేరుకుని అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు హాజరై భక్తి పారవస్యంలో మునిగిపోయారు. పరిణయోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. నారాయణగిరి ప్రాంతం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. కుటుంబాలతో వచ్చిన యాత్రికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని దర్శించడం తమ అదృష్టంగా భావించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు వాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొదటి రోజు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనం నిర్వహించబడతాయి. ప్రతిరోజు దివ్య కళ్యాణం వైభవంగా జరగడం, ఈ ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లు, త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి అన్ని ఏర్పాట్లను టీటీడీ సమర్థంగా నిర్వహించింది. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. మొత్తంగా తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాల మొదటి రోజు ఆధ్యాత్మిక ఉత్సాహంతో, అంగరంగ వైభవంగా, భక్తుల సందోహంతో ఘనంగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతోంది. తిరుపతి ఆర్సీ రోడ్లోని అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద డ్రైనేజీ ఆధునీకరణ పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 25 నుండి మే 5వ తేదీ వరకు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సూచిక బోర్డు పెట్టి ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో స్థానిక వ్యాపారస్తులు వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీడియాకు విన్నవించారు. వాసవి నా పేరు. ఈ గేట్ వల్ల మాకు వ్యాపారం చాలా వరకు డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ గేట్ వేసినారు, మళ్ళీ అక్కడ గేట్ క్లోజ్ చేసినారు. నడిచిపోయే వాళ్ళకన్నా ఇవ్వాలి కదా, మాకు వ్యాపారం జరగాలి కదా. ఇక్కడ కనీసం ఎన్ని అంగళ్ళు ఉండే చూడండి. ఒక్క రోజున్నా 10 రోజులు అంటే 10 రోజులు గ్యాప్ ఇచ్చేస్తే మాకు వ్యాపారం అసలే లేదు కదా. ఒక మూట రావాలన్నా ఇబ్బంది, ఒక మనిషి రావాలన్నా ఇబ్బంది. మొత్తం గేట్ క్లోజ్ చేశారు. ఒకసారి చూడండి మీరే వచ్చి, ఎవరైనా ప్రజలు చూడండి మీరే. మీకు వ్యాపారం లేకపోతే మేమేం చేస్తుంది? అంత పెట్టుబడి పెట్టి వ్యాపారం లేకపోతే మాకు ఇబ్బంది కదా. ఈ లైన్ అంగళ్ళు ఉన్నాయి, మాకు వ్యాపారం లేకపోతే ఇబ్బంది కదా. 10 రోజులు అంటే కష్టం కదండి, అడ్జస్ట్మెంట్ చేయండి. మొత్తం గేట్ అడ్డం పెట్టేస్తే మేమేం వ్యాపారం చేసేది? ఆడ డ్రైనేజీ ప్రాబ్లం అనేసి వర్క్ జరుగుతూ ఉంది. అది రెడీ చేసేదానికి 10 రోజులు పడుతుందంట బోర్డు వేసింది. మాకు ఇబ్బంది కదా. ఈ అంగడి ఇక్కడ అంగడి అక్కడ అంగడి, ఆడ 2 అంగళ్ళు మూసేసినారు. అప్పటికి ఈడ అంగళ్ళు ఉన్నాయి కదండి, ఒకసారి చూడండి మీరే. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, మాజీ మంత్రి కళా వెంకట్రావు, నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమిళనాడు ఎంపీ కతిర్ ఆనంద్ వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం.
ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా సంతృప్తికరంగా జరిగింది. స్వామివారి కృపా కటాక్షాలు మాకు, మా నియోజకవర్గ ప్రజలకి మెండుగా ఉండాలని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పరిపాలనని పూర్తిగా అమలు చేసేందుకు భగవంతుని శక్తి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలుగా అభివృద్ధి, హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు మిగతా అందరికీ కూడా సంక్షేమాన్ని అందించడానికి ఎల్లవేళలా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అదేవిధంగా మిగతా మా అందరికి కూడా సహాయ సహకారాలు అందించి అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ అక్షర క్రమంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ముందుండే విధంగా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. వేసవి విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు రెడ్డివారి గురువారెడ్డి పిలుపునిచ్చారు. వేసవి విజ్ఞాన శిబిరాల పేరుతో తిరుపతి ప్రథమ శ్రేణి గ్రంథాలయం నుండి ఈ మీడియా సమావేశం ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ నెల 28వ తారీఖు నుండి జూన్ నెల 6వ తారీఖు వరకు మరి ఈ యొక్క శిబిరాలు నిర్వహించి ఆ యొక్క విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి విద్యార్థులకు కావాల్సినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ అక్కడ ఏర్పాటు చేసే విధంగా చేసే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఉల్లాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, సమాజంలో ఏ విధంగా ముందుకు పోవచ్చు అనే విధంగా పుస్తక పఠనం వైపు ఎక్కువ మొగ్గు చూపే విధంగా ప్రోత్సహించే విధంగా ఈ యొక్క సమ్మర్ క్యాంపులు నిర్వహించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని వచ్చి పుస్తకాలు చదువుకొని వారి యొక్క నాలెడ్జ్ని పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంపులను సక్సెస్ఫుల్గా వాడుకోవాలని కోరుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తిరుపతి జిల్లా రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆర్టీఓ మురళీమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీఓ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా రాత్రిపూట బస్సులు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల తరచుగా ప్రమాదాలకు దారితీస్తున్నాయని ప్రైవేట్ వాహనదారులను హెచ్చరించారు. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాలు తనిఖీ చేయడం జరిగిందని, సుమారు 10 బస్సులను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ బస్సులు అధిక స్పీడు కానీ, సంబంధిత సర్టిఫికేట్లు, ఫిట్నెస్ వంటివి లేకపోతే వాటిని గుర్తించి అపరాధ రుసుమును వేయడం జరిగిందని, మరోసారి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న రహదారి ప్రమాదాల నేపథ్యంలో ముఖ్యంగా ఈ మధ్య జరిగిన కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల ప్రమాదాలు చాలా తీవ్రతమైన నేపథ్యంలో ఈ యొక్క తిరుపతి జిల్లాలో రవాణా శాఖ అధికారిగా ముమ్మర తనిఖీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంజనేయపురం, శ్రీకాళహస్తి, అట్లాగే గాదంకి టోల్గేట్ వద్ద ప్రత్యేక తనిఖీలు చేయడం జరుగుతోంది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు గత 25 రోజుల నుంచి 2889 వాహనాలు చెక్ చేయడం జరిగింది. ఈ వాహనాల్లో 346 కేసులు బుక్ చేశాము. తద్వారా 23 లక్షల కాంపౌండింగ్ ఫీ అట్లాగే ట్యాక్స్ అండ్ పెనాల్టీ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఈ యొక్క తనిఖీలు విస్తృతంగా చేయడం వెనుక ఏంటంటే ఈ యొక్క రహదారి ప్రమాదాల్లో ఈ వాహనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రయాణికులకి సురక్షితే, వాళ్ళ యొక్క భద్రతే ప్రమాణంగా తీసుకొని మేమంతా కూడా వాహనాలను తనిఖీ చేస్తున్నాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతిలోని ప్రకాశం పార్క్ యొక్క దుస్థితి. ప్రపంచ దేశాల నుండి తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాది మంది తిరుపతికి విచ్చేస్తుంటారని, స్వామివారి దర్శనం అనంతరం కాసేపు ఆటవిడుపుగా పార్కుకి వెళ్లి ప్రశాంతంగా గడుపుదామనే ఆలోచన ఉన్నవారికి చేదు అనుభవాలే మిగులుస్తున్నాయి. ప్రభుత్వాలు ఉన్నత ఆశయాలతో ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని పార్కులు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దినప్పటికీ కొద్దిమంది యొక్క నిర్లక్ష్యంతో పార్కు నిర్వహణ దారి తప్పుతుందని మండిపడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి అలిపిరి మార్గంలోని మున్సిపల్ ప్రకాశం పార్కులో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు గుట్టలుగా కనిపిస్తూ అటు వాకింగ్ చేసేందుకు విచ్చేస్తున్న వారికి అసహనం కలిగేలా పార్కు నిర్వహణ ఉందని తెలిపారు. ముఖ్యంగా అనేక సందేహాలు వాకర్స్లో నివృత్తమవుతున్నాయి.
పార్కులో రాత్రి సమయాలలో ఎవరైనా ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారా, లేకపోతే సమీపంలోని ఫుట్పాత్పై మద్యం సేవించి పార్క్ ఆవరణలో మద్యం బాటిళ్లను విసిరేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ ఇందుకు మాత్రం పిల్లలు, పెద్దలు, వయోవృద్ధులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు లక్షలు ఖర్చు పెట్టి పార్క్ డెవలప్మెంట్కి నిధులు కేటాయిస్తుంటే ప్రకాశం పార్కులో మాత్రం మద్యం బాటిళ్లకు నిలయంగా మారిపోయిందో ఏమో అర్థం కాని దుస్థితి నెలకొంది. పార్కులో ప్రవేశానికి స్కూటర్ పార్కింగు, ఆటో పార్కింగు ఇలా వివిధ రకాలలో రుసుమును వసూలు చేస్తూ అనుమతులను ఇస్తున్నారు. అయితే 2 వీలర్స్ పార్కింగ్ ఆవరణలో మద్యం, బీరు, సిగరెట్టు, హార్న్స్ వంటి వ్యర్థాలు కనపడటం పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా పార్కు నిర్వహణలో మార్పులు తీసుకురాగలిగితే వచ్చే వాకర్స్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాకింగ్ చేసేందుకు దోహదపడతాయని తెలిపారు. మద్యం బాటిళ్లను అక్కడి నుంచి తొలగించి రాత్రిపూట గస్తీ పెంచేలా చేయాలని పలువురు విన్నవిస్తున్నారు. లేని పక్షంలో ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన ప్రకాశం పార్క్ నీరుగారే అవకాశాలు అధికంగా ఉన్నాయని, మద్యం బాబులకు అడ్డాగా మారిపోయే దుస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. ప్రమాదవశాత్తు శరీరం ఫైర్ యాక్సిడెంట్కు గురైతే కాలిన చోట తాము పరిశోధన చేసి తయారు చేసిన మందును పూత పోయడం ద్వారా కాలిన చర్మం తిరిగి పూర్వ చర్మ రూపాన్ని పొందుతుందని ఎస్వి మెడికల్ కళాశాల ICMR వైద్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు తెలియజేశారు. అట్లా కాలిన గాయాలతో అడ్మిట్ అయిన వాళ్ళకు మామూలు స్కిన్ గ్రాఫ్టింగ్ అంతా చేస్తామన్నమాట. అట్లాంటివి చేసేసరికి చాలా ఖర్చుతో కూడిన పని ఇంతవరకు కూడా. అది అందువల్లే మనం కాలిన గాయాలతో ఉన్న వాళ్ళు సర్వైవ్ విధానం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అంత వైద్యం పెట్టుకోలేరు, అంత అవైలబిలిటీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉండదన్నమాట. దాని ఖర్చు లక్షల్లో ఖర్చు ఉంటుంది. సో అట్లా స్కిన్ గ్రాఫ్ట్ వేరే మనిషి నుంచి లేదా ఆ మనిషి నుంచి స్కిన్ తీసి ఆ పైన వేసి అది చేయడం స్కిన్ గ్రాఫ్టింగ్. దాని ఖర్చులో పెడుతున్నామని దానికి మనము ఫస్ట్గా మనకు అవైలబిలిటీ ఉండే చేప చర్మం తీసుకొచ్చి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో పరిశోధన చేస్తున్నాం అన్నమాట. దానికి సహకారం చేసే దానికోసం ఆ చేప స్కిన్ తయారు చేయడానికి ఏ విధంగా చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసి అంటే చేప స్కిన్ తీసేది అంటించేది కాదు, ఆ స్కిన్ తీసి దాన్ని మొత్తం ప్రాసెస్ చేసి ఒక ఫిల్మ్ లాగా తయారు చేసి దానిపైన అంటించేస్తే ఈజీగా ఆ స్కిన్ గ్రాఫ్ట్ లాగా ఉపయోగపడుతుంది. అదే ఉద్దేశంతో ఈ ఐడియాను డాక్టర్ గోతారమ్ని గారు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ను ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అని అంటే అప్పుడు మళ్ళీ మనం ఈ ప్రాజెక్ట్ని ICMR వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది. రాత్రి 12 గంటలకు చేరుకోవాల్సిన విమానం ఆలస్యంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో విజయవాడకు చేరుకుంది. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తెల్లవారుజామున సుమారు 4:30 గవర్నర్కు కడుపులో నొప్పి ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల అనంతరం మణిపాల్ ఆసుపత్రి నుంచి తన నివాసానికి చేరుకున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. జర్నీ ప్రభావం, అర్ధరాత్రి ఆలస్యం కావడం లాంటి చిన్న కారణాల వలన అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై నియమించిన ఏకసభ్య కమిషన్ క్షేత్రస్థాయి విచారణ ముగిసింది. దినేష్ కుమార్ కమిషన్ టీటీడీ అధికారుల నుంచి కీలక దస్త్రాలు, టెండర్ నిబంధనల డేటా సేకరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిబంధనల సడలింపుపై ఆరా తీసిన కమిషన్ ఈ నెల 30న సీఎస్కు రిపోర్ట్ ఇచ్చేందుకు అమరావతికి బయలుదేరింది. రిటైర్డ్ IAS అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిషన్ గత 2 రోజులుగా తిరుపతి, తిరుమలలో పర్యటించి కీలక ఆధారాలను సేకరించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న కమిషన్ విచారణ ముగించుకొని అమరావతికి బయలుదేరింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు ప్రక్రియలో జరిగిన అక్రమాలపై కమిషన్ లోతుగా ఆరా తీసింది. అప్పట్లో టెండర్ నిబంధనలు ఎందుకు, ఎలా సడలించారనే అంశంపై టీటీడీ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. టీటీడీ ముఖ్య ఆర్థిక గణాంక సలహాదారు బాలాజీ నుంచి గత పాలక మండలి నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలను సేకరించింది. అలాగే మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ విభాగాల అధికారులతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు విజయభాస్కర్ రెడ్డి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న ఈ ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి 45 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉండగా వరుస సెలవులు రావడం, కొందరు అధికారులు విచారణకు సకాలంలో హాజరు కాకపోవడంతో గడువు పొడిగించారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ తన తుది నివేదికను సమర్పించనుంది. నెయ్యి నాణ్యత పరీక్షల్లో వైఫల్యాలు, టెండర్ల ఖరారులో జరిగిన లోపాలను ఈ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. చిత్తూరు నగరం కట్టమంచి మార్కెట్ యార్డ్లో ఆధునీకరించిన భూసార పరీక్షా కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ వెంకటేష్ యాదవ్, వైస్ చైర్మన్ అనురాధ, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, ఏడీలు వాసు, ఉమా, ఏవోలు వేణుగోపాల్, భాష, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇందుమతి, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ మేయర్ అముద, నరేష్, కమిటీ సభ్యులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. భూసారాన్ని పరీక్షించే కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది రైతులకు ఎంతో ఉపయోగపడే ఒక కార్యక్రమం. ఎక్కడ ఏది పండించాలన్నా ఆ భూమిలో ఏది పండితే మంచిది అని తెలుసుకొని అదే పంటని మనం వేయగలిగితే రైతులకి నష్టం రాదు. కాబట్టి ఈ ఒక కార్యక్రమం రైతులకు ఎంతో మంచిగా ఉపయోగపడే ఒక కార్యక్రమం కాబట్టి ఇక్కడ మన మార్కెట్ యార్డ్లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని రైతులంతా కూడా వాళ్ళ సాయిల్ టెస్టింగ్ చేసుకొని ఏ పంటలు పండిస్తే వారికి నష్టం రాని పంటని వేసుకొని రైతులు కూడా ఆనందంగా ఉండాలన్నదే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా చేసిన ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రేపటి నుండి 3 రోజుల పాటు జరగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలకు రాష్ట్రంలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలంటూ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. ఇంకా ఐటీ రంగాల్లో కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా అనేకమైనటువంటి పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా తీవ్రమైనటువంటి కార్మిక వర్గ వ్యతిరేక ప్రభావం కనపడతా ఉంది. వీటన్నిటి వల్ల మరి కార్మిక వర్గం ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ప్రారంభమై కాబట్టి దేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాలని నిర్ణయించాం. దాంట్లో భాగంగా మహాసభలు కూడా చర్చించబోతా ఉన్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి 4 గంటలకి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా మైదాన్ నుండి ప్రదర్శన ప్రారంభమవుతుంది. అది ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి ప్రారంభమై ఇందిరా మైదాన్ వరకు జరుగుతుంది. ఈ 3 రోజుల మహాసభను చేపట్టడానికి రాష్ట్ర కార్మిక వర్గంతో పాటు తిరుపతి పట్టణ ప్రజానీకం కూడా ఆదరించాలని, పత్రికా సోదరులు కూడా ఈ కార్మిక వర్గ సమస్యల్ని వెలుగులో ఉదించడానికి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. తిరుపతిలోని నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫ్రాక్ శాస్త్రి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి తెలిపారు. అంటే ఒక మోడర్న్ సబ్జెక్ట్ దాంట్లో సంస్కృత్ కూడా ఇది దాని నుంచి 22 డిపార్ట్మెంట్స్ 14 డిపార్ట్మెంట్ ఆల్రెడీ చాలా కానీ యాక్చువల్ గా జరిగిన ప్రోగ్రామ్ ఏంటంటే వేద గణితం అనేది మన యొక్క పురాతనమైన సనాతన ధర్మంలోని మనకు భాగమైనటువంటి దానిని మన సాంస్కృతిక విద్యాపీఠ ద్వారా మన ప్రజలందరికీ దగ్గర చేరవేయడానికి పిల్లలు సమ్మర్ లో వేసవి కాలంలో చాలా టయాన్ని వృధా చేయకుండా వాళ్ళకు ఒక 4 సెంటర్స్ కేటీ రోడ్ నందు ఒక బ్రాంచ్, ఎంఆర్పల్ నుంచి ఒక బ్రాంచ్, బైరాపేట ఒక బ్రాంచ్, రంగంపేట నందు మారుమూల ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా వేద గణితము, అబాకస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకి ఏంటంటే మనకు భగవద్గీత శ్లోకాలు, ఆ తర్వాత శ్రీనివాస రామానుజం హిస్టరీ ఇలాంటి మనకి ఏంటంటే మన యొక్క బీజాలను మనం మర్చిపోకుండా హిస్టరీని, దాంతో పాటుగా వెంకటేశ్వర స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి స్వామి యొక్క నామాలను కూడా ప్రతిరోజు చెప్పడం వల్ల భక్తి భావాలు పెంపొందించి శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ సమ్మర్ క్యాంపు సార్ మన వీసీ సార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందని తెలియజేయడం జరిగింది. చంద్రగిరి పరిధిలో గజరాజుల సంచారం భయానకంగా మారింది. గత నెల రోజులుగా గ్రామాలు వణికిపోతుండగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాత్రి వేళల్లో గ్రామాలపై దాడి చేస్తున్న ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేస్తూ అన్నదాతలను కన్నీరు మున్నీరుగా మారుస్తున్నాయి.
ఇటీవల రాత్రి సమయంలో మామిడి తోటలపై పడిన ఏనుగుల గుంపు కోతకు సిద్ధంగా ఉన్న కాయలను పూర్తిగా నేలమట్టం చేసింది. నెలల తరబడి శ్రమించి పెంచుకున్న పంటలు క్షణాల్లో నాశనం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు నిలిచిపోయారు. పంటలతో పాటు సాగునీటి వ్యవస్థలపైన గజరాజులు పంజా విసురుతున్నాయి. కూచివారిపల్లిలో రైతు సురేంద్ర నాయుడు బోరుబావిని ఏనుగులు ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత విషమించింది. మోటార్ పైపులు పూర్తిగా విరిగిపోగా పైపులు బోరుబావిలోకి పడిపోయాయి. దీంతో మిగిలిన పంటలకు నీరు అందగా ఎండిపోతున్నాయి. ఈ ఘటనతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించడంతో పాటు ఏనుగుల సంచారాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రగిరి ప్రాంతంలో గజరాజుల భయం రైతులను, గ్రామస్తులను తీవ్రంగా కలవరపెడుతోంది. పలమనేరు మార్కెట్లో 3 రోజులుగా టమాటో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. రోజు ధరలు పెరుగుతుండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. 2 ఏళ్లుగా టమాటా సాగు చేసిన రైతులు ధరలు లేక నష్టపోయారు. ఒక దశలో టమాటాలను జాతీయ రహదారుల వెంబడి పారబోసిన ఘటనలు ఉన్నాయి. 2 ఏళ్లుగా వర్షాలు సమయానికి కురుస్తుండడంతో వేలాది ఎకరాల్లో టమాటా సాగుకు పూనుకున్నారు. దీంతో ఒక్కసారిగా టమాటా దిగుబడులు పెరిగి దాదాపు ఏడాదిన్నర పాటు టమాటా బాక్సు ధర 150 రూపాయల నుంచి 180 రూపాయలకే పరిమితమైంది. దీంతో రైతులు అప్పుల పాలయ్యారు. అయినా కొందరు రైతులు టొమాటో సాగు కొనసాగించారు. వారం రోజులుగా పలమనేరు మార్కెట్లో 15 కిలోల బాక్సు ధర 300 రూపాయల నుంచి క్రమేపీ పెరుగుతూ శుక్రవారం గరిష్టంగా 500 రూపాయలకి చేరుకుంది. నెల రోజులుగా ఎండలు తీవ్రస్థాయిలో మండుతుండడంతో టమాటా తోటల్లో పూత నిలవడం లేదని రైతులు అంటున్నారు. దీంతో దిగుబడి తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. అంతేకాక చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ టమాటా దిగుబడులు లేక డిమాండ్ పెరిగిందని తెలిసింది. తమిళనాడులో ఎన్నికల కారణంగా టమాటో లారీలు చెన్నై వెళ్లేందుకు తనిఖీల పేరుతో ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఎన్నికలు ముగియడంతో చెన్నైకు పెద్ద సంఖ్యలో లారీల్లో టమాటాలను తీసుకెళ్తుండడంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రోహిణి కార్తె వస్తుందంటే పరిస్థితులు ఎలా ఉండబోతాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచే బాణుడు టారెత్తిస్తున్నాడు. మధ్యాహ్నానికి సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ఏప్రిల్ నెల కూడా ముగిసిపోతుంది. మే నెల రాబోతోంది. రోహిణి కార్తె వస్తుందంటే పరిస్థితులు ఎలా ఉండబోతాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ ఏడాది ముందుగానే భారతదేశంలోకి రుతుపవనాలు ప్రవేశించొచ్చని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ ECMWF తాజాగా అంచనా వేసింది. వేడి ఉపశమనం నుంచి త్వరగానే ఉపశమనం పొందవచ్చని అభిప్రాయపడింది. మే నెలాఖరు సమయానికి వర్షాలు కురవచ్చని తెలిపింది. ఈ పరిణామం అన్నదాతలకు, ప్రజలకు శుభ పరిణామంగానే చెప్పొచ్చు. 2025లో కూడా ముందుగానే రుతుపవనాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మే 27 నుంచి 29 తేదీల్లో వర్షాలు కురవచ్చని మౌసమ్ తక్ వ్యవస్థాపకుడు దేవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో అనుకున్న సమయం కంటే ముందే వర్షాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మే 18 నుంచి 25 మధ్యన అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు చేరుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం నైరుతి దిశ నుంచి వీచే బలమైన గాలులు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంపై బలపడుతున్నాయని దేవేంద్ర త్రిపాఠి సూచించారు. ఈ గాలుల కారణంగా ఆ వారంలో ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల సాధారణం కంటే 30 నుండి 60 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. మే 25 నుంచి జూన్ 1 వరకు రుతుపవనాలు పశ్చిమ, ఉత్తర దిశలకు విస్తరిస్తుందని అంచనా వేశారు. ఆగ్నేయ అరేబియా సముద్రంపై బలమైన పశ్చిమ గాలులు ఏర్పడి తేమను నేరుగా భారతదేశ నైరుతి తీరం వైపు మళ్లిస్తాయని భావిస్తున్నారు. దీని కారణంగా కేరళ, తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు వచ్చే సమయానికి ఎల్ నినో ఉండదని అధికారి తెలిపారు. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. వేడితో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. త్వరగా రుతుపవనాలు వస్తే ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అన్నదాతలకు కూడా శుభ పరిణామమే. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,050 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,120 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,54,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 259 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
డేంజరస్ జిబ్రాల్టర్ జలసంధి అధ్యయనం చేసిన స్పెయిన్ పురావస్తు శాస్త్రవేత్తలు. ఋతుపవనాల రాకపై తీపి కబురు. మే 18న ఎంట్రీ. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ తాజా అంచనా. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత. మణిపాల్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ముగిసిన ఏకసభ్య కమిషన్ విచారణ. చంద్రగిరిలో గజరాజుల బీభత్సం. రైతు కంట కన్నీళ్లు, లక్షల్లో నష్టం. వేడుకగా ప్రారంభమైన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం. తన్మయత్వంతో తరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.